ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంక బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే చేసుకుంటే గిన ఒరిజినల్ నెయ్యి. ఇక్కడ వచ్చేసి పెరుగు మీద మీగడండి. ఇలాగంతా తీసిపెట్టి ఇలా గిన్నెకయింది 15 రోజులకు గాను. ఇదంతా ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వెడల్పాటుగా ఉండే గిన్నెలో తీసుకొని హ్యాండ్ బ్లెండర్తో ఇలాగంతా బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చన్నీళ్ళు వేసుకుంటూ ఉండాలి, లేదంటే గిన మెల్ట్ అయిపోతుంది ఈ బ్లెండర్ హీట్కు. ఇలా చన్నీళ్ళు వేసుకుంటూ మధ్యలో ఆపుతూ ఇలాగ క్రీమ్ లాగా అవుతుంది కదా. ఇలా నేను చెప్పినట్లు సన్నీళ్ళు పోసుకుంటూ చిల్డ్ వాటర్ వేసుకోవాలన్నమాట, ఫ్రిడ్జ్ వాటర్. అప్పుడే మనకు వెన్న బాగా గట్టిగా ముద్దలాగా వస్తుంది. చూడండి వచ్చేసింది కదా. నేను గిన్నె నిండిపోయిందని చెప్పేసి పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ. ఇది మిక్సీ కూడా వేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను నా ఛానల్లో చూడండి మిక్సీతో ఎలా వేసుకోవాలనేది కూడా చూపించాను. ఇదంతా కొంచెం ఫ్రిడ్జ్ వాటర్లోనే వేసుకోవాలి, చల్ల నీళ్ళలోకి అనమాట. ఎందుకంటే మెల్ట్ కాకోకుండా ఉంటుంది. బాగా తేటగా వచ్చేదాకా కడుక్కోవాలి. ఇలాగా మజ్జిగంతా వెళ్ళిపోతే గిన నెయ్యి ఎన్ని రోజులు ఉన్నా స్మెల్ రాదు, బాగుంటుంది ఫ్రెష్గా. ఇదంతా ఇలా తీసేసుకున్నాక నీళ్ళన్నీ ఉంచేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంట మీద కాగబెట్టుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇలాగ బురుగు వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఒక తమలపాకు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఇది. చిన్నపిల్లలకి కింద తినిపించినామంటే తమలపాకు చాలా ఎనర్జీ అనమాట. ఇలా చల్లగా అయినాక వడగొట్టేసేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. ఈ బెల్లం వేయడం వల్ల చెడిపోదు, ఎన్ని రోజులు ఉన్నా కూడా తడి తగలకోకుంటే బాగుంటుంది ఫ్రెష్గా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.